తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలు నశించుకోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించుకోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా అలాగూ కాదు, పర్వతములకు పారిపోమని చెప్పాడు. నావే చూడండి, ఉగ్రత నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు? దేవదూతలే. తీసుకొచ్చి బయట నిలబెట్టి, ఇప్పుడు నువ్వు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే వెనుదిరగకూడదు, అక్కడ నిలబడకూడదు, పర్వతానికి పారిపోవాలి. 3 మాటలు చెప్పాడు దూత. ఒకటి చెప్పండి, వెనుదిరగకూడదు. రెండవదిగా అక్కడే ఉండకూడదు. మూడవదిగా పర్వతానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ 3 ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు. మన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే మొదటిగా భక్తిలో వెనుదిరగకూడదు. ఆ 3 సత్యాలు ఖచ్చితంగా ప్రతి వారు కూడా పాటించాలి. లేకపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రాణాలు దక్కించుకోవాలంటే రాయబడింది కదా. వాస్తవంగా అయితే మనం ఏం నేర్చుకోవాలంటే, మన ఆత్మ రక్షింపబడాలి అంటే, లేదా మన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, మన ఆత్మ పరమందున్న పరదేశంలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే గనక మనం ఏం చేయాలంటే, ఒకటి వెనుదిరగకూడదు. నాగటి చేయి మీద చేయి వేసిన వాడు, వెనుదిరిగిన వాడు నాకు పాత్రుడు కాదన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒకటి వెనుదిరగకూడదు. రెండవదిగా అక్కడే ఉండకూడదు. అంటే అర్థమేంటో తెలుసా? ఎక్కడున్నా భక్తి అక్కడే ఉండకూడదు. నువ్వు భక్తిలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు నీ స్థితి మారకుండా ఉంటే కనుక నువ్వు అక్కడే ఉన్నట్లే కదా. చూడండి, అందరు కూడా అర్థమవుతుందా మీకు? ఈ రోజు ప్రభు మాట్లాడుతున్న మాటను ఒకసారి మీరు శ్రద్ధగా ఆలోచన చేయండి. మీ భక్తుల ఇంప్రూవ్మెంట్ లేదా? అలాగే ఉన్నా కూడా ప్రమాదమే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెనుదిరగకూడదు, అక్కడే ఉండకూడదు. ఏం చేయాలి? పర్వతమునకు వెళ్ళాలి. అంటే ఆత్మీయ శిఖరానికి నువ్వు వెళ్ళాలి. అంటే భక్తిలో అభివృద్ధి అనేది కనబడాలి. వెనక్కి వెళ్ళినా నరకానికే, అక్కడ ఉన్నా కూడా నరకానికి అంటున్నాడు. అందుకే పర్వతం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒకటి ఏం పర్వతం గురించి, ఎన్ని పర్వతాల గురించి నేర్చుకున్నాం? 10 ఉన్నాయి పర్వతాలను మనం నేర్చుకున్నాం. అందులో మొదటి పర్వతం చెప్పండి. ఏ పర్వతం చెప్పానో మర్చిపోయారు. ఫస్ట్ రూపాంతర కొండ, తర్వాత సీనాయి, తర్వాత మరి మోరియా పర్వతం. ఎన్ని పర్వతాల గురించి మనం చెప్పుకున్నాం? 4 అంటున్నారు, 5 అంటున్నారు. సీనాయి పర్వతం, ఓరేగు పర్వతం, మోరియా పర్వతం, కాబోర్ అన్న రూపాంతరం అవుతాయి. తర్వాత చెప్పండి, ఓరేబు, మోరియా, సీనాయి, రూపాంతరం. 4. ఇంకోటి 4 ఇంకేం నేర్చుకున్నాం? ఈ రోజు మనం ఇంకో పర్వతం గురించి మనం నేర్చుకున్నాం, లేదా ఇంకొక కొండ. ఈరోజు మనం నేర్చుకునే కొండ లేదా పర్వతం ఉపదేశపు కొండ, ఉపదేశం యొక్క పర్వతము. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, తలపైకెత్తి. ఆయన ఒక కొండ ఎక్కి వారికి బోధింప. అంటే
యేసయ్య బోధించిన కొండ లేదా ఉపదేశపు కొండ. ఇంకొక పేరు ఏంటో తెలుసా? ధన్యతల కొండ. 3 పేర్లు చెప్పుకోవచ్చు మనం ఈ కొండ గురించి. ఒకటి ఉపదేశము, అంటే దేవుడు బోధించిన కొండ. రెండవదిగా ఏమండి ఉపదేశపు కొండ. మూడవదిగా ధన్యతల కొండ. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ కొండ మీద ప్రసంగం. ప్రభువారు 3 రోజులు కొండ మీద కూర్చొని ప్రజలకి ఉపదేశము బోధించాడు, లేదా వాక్యాన్ని బోధించాడు. ఆయన ప్రసంగం చేశాడు అనమాట. 3 దినములు వాళ్ళు అక్కడే కూర్చొని ఆ దేవుని యొక్క యేసయ్య మాటలు విని వాళ్ళు ఆకలి దప్పులు కూడా మర్చిపోయారంట. నా వెళ్తుందండి, కొంచెం సమయం అయిపోతే చాలు మీరు గడియారంలో చెప్తారు. ఒక 10 నిమిషాలు లేట్ అయితే చాలు మీరు వెనక్కి తిరిగి. అందుకే మీకు వెనక్కి పెట్టా, మీరు చూడకుండా ఎదురు పెడితే పట్టాక దానానికి తొలుతారు కదా. కాబట్టి ఒక 10 నిమిషాలు పావుగంట ఏదైతే చాలు. ఇంకా నా మీద అలా చూస్తారంటే మీరు అందరూ మంచి వాళ్ళు, మీరు ఎప్పుడు అలా చూడలేదు. ఇంకా చెప్పమని అంటారు. దేవునికి స్తోత్రము కలుగును. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కొంతమంది అంతేనండి, కొంచెం లేట్ అయితే చాలు ఇక కారాలు, మిరియాలు, ఇంకేమన్నా ఉంటే అన్ని కూడా పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు అన్ని నూరేస్తారు ఇక. కానీ 3 రోజులు, ఎన్ని రోజులండి వాళ్ళు? 3 రోజులు వాళ్ళు అంట ఆయన చెప్పే మాటలు వింటూ ఆకలి దప్పు లేకుండా కూర్చున్నారంట. యేసయ్య వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఒకటి చెప్పనా, యేసయ్య దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ ఒంటి చేతులతో పంపిడు. అర్థమైన వారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, ఏమన్నా వచ్చింటారో తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏమి కూడా ఆయన ఊరికే పంపించాను. నేను వాళ్ళ ఊరికే పంపించాడా? మాట్లాడండి. ఊరికే పంపించాడా? చెప్పాలి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఊరికే, ఒక వాక్యం ఉంది, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు అని వాక్యం ఉంది కదా. అయితే ఈ రోజు ఏ వాక్యం అంటే మనకి దేవుడు ఇస్తున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఒంటి చేతితో పంపించేవాడు ఎంత మాత్రము కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈరోజు ధన్యతల కొండ అని మనం నేర్చుకుంటే కనుక ఈ రోజు ఒక మాటను మనం నేర్చుకుందాం. ఇక్కడ 10 ధన్యతలు ఉన్నాయి. ఈ 10 ధన్యతలు మనము చాలాసార్లు విన్నాం. అయితే ఇప్పుడు 10 ధన్యతల గురించి కాదు, కానీ ఇందులో వచ్చి ఒక మాట, ధన్యుడు అనే మాట గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ధన్యుడు? అసలు ధన్యుడు అంటే ఏంటి చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే. ధన్యుడు అంటే ఏంటి? గట్టిగా చెప్పు. నాకు ఎక్కడి నుంచి ఏమన్నా హ్యాపీ హ్యాపీ అన్నట్టు. ధన్యుడు అంటే భాగ్యవంతుడు లేదా అదృష్టవంతుడు అని రాయబడింది. హల్లెలూయా. ఎవరు ధన్యులు అనే మాట గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం. తర్వాత ధన్యతల గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఉపదేశపు కొండ లేదా ధన్యతల కొండ దగ్గరికి మనం వచ్చాం. కాబట్టి ఈ రోజు మనము ఎవరు ధన్యులు, ఎవరు ధన్యుడు అనే మాట గురించి మనం కొద్దిగా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా మనం నేర్చుకుందాం మత్తయి సువార్త 24:46. మొదటి మాట కింద మత్తయి సువార్త 24, దీన్ని అందరూ కూడా 24:46 చదవండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. ఆ దాసుడు ధన్యుడు. లోకాసు వార్త 12:43. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగ చేయుచుండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. అలాగో చేయుట
ఏంటంటే ప్రభు ఏది చెప్పితే చూడండి, ప్రభు ఏది చెప్తే లేదు, యజమానుడు వచ్చినప్పుడు యజమానుడు ఏది చెప్తే దానిలో ఎవరైతే నమ్మకంగా యజమానికి నచ్చినట్లుగా పని చేస్తారో వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు నా వైపు చూడండి. మొదటి మాటగా ఎవరు ధన్యుడు? ఇక్కడ యజమాని చెప్పినట్లుగా దాసుడు చేస్తే, యజమానికి నమ్మకస్తుడుగా చెప్పినదల్లా చేస్తే అతడు ధన్యుడు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. మత్తయి, లూకా ఇద్దరు కూడా అదే మాట గురించి ఇక్కడ రాసి ఉంచారు. నా వైపు చూడండి, అందరు తలపై కట్టండి. ఇది కింద ఎవరు చూడద్దు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని రాయబడింది. అంటే ఏంటి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటే? దేవుడు ఏదైతే మోషేకి అప్పగించాడో, నా వైపు చూడాలి శ్రద్ధగా, దేవుడు ఏదైతే మోషేకి అప్పగించాడో ఆ అప్పగించిన పని విషయంలో బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏమొచ్చినా సరే తాను దేవుడు అప్పగించిన పని నమ్మకముగా కొనసాగించిన మోషే. అందుకే దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏది అప్పగిస్తే దాంట్లో నమ్మకంగా ఉండాలి. అందులో కొన్ని బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా. చాలా మంది ఏదైనా మొదలు పెట్టి మధ్యలోనే వదిలేస్తారు, కొన్ని ఇబ్బందులు కలిగినాయని, కొన్ని ఇరుకులు వచ్చినాయని, కొన్ని ఇబ్బందులు వచ్చినాయని, కొన్ని పరిస్థితులు బాగాలేదని మొదలు పెట్టిన వాటిని మధ్యలోనే వదిలేస్తారు కొంతమంది. కానీ ప్రభు ఏదైతే చెప్పాడో దానిని నమ్మకంగా చేసేవాడే ప్రభు దృష్టిలో నిజమైన ధన్యమైన వ్యక్తి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు ఏది అప్పగించినా నువ్వు దాంట్లో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. నీకు ఇబ్బందులు వచ్చినా సరే, చూడండి మోషేకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో తెలుసా? ఏమండి, ఎవరైతే నాయకత్వం వహించాడో ఆ ప్రజలే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మాటికి ఒకటి అన్నాడు, మమ్మల్ని అసలు ఎందుకు తీసుకొచ్చావా ఇక్కడికి? అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అక్కడే ఉంటే బాగుండేది అన్నాడు. ఎర్ర సముద్రం వచ్చినా అదే తిరుగుబాటు, ఆకలేసి మాంసం లేకపోయినా అదే తిరుగుబాటు, అసలు ఏది లేకపోయినా అదే తిరుగుబాటు. మోషే మీద బాగా సనిగేవారు. రెండోదిగా మోషే మీద తిరుగుబాటు చేశారు. అలాగే మోషేని పద్దాకా అవమానించేవాళ్ళు, అలాగే మోషేని పద్దాకా తిట్టేవాళ్ళు. అసలు మోషే మాట వినేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాడు మోషే, దేవుడు నాకు పని అప్పగించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు పని అప్పగించాడు, నేను దాంట్లో నమ్మకంగా ఉండాలి. అక్కడ ఒక అక్కడ మనం చదివితే కనుక మత్తయి సువార్తలో ఇందాక మనం చదివిన 24 చూడండి, 24 పై వచ్చిన చదవండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధివంతుడైనను దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు. యజమాని వచ్చినప్పుడు చూడండి, యజమాని వస్తా ఉన్నాడు. యజమాని ఏం చేస్తాడు? ఇప్పుడు రాబోతున్నాడు. యజమాని వచ్చినప్పుడు అంట నమ్మకమైన దాసుడు ఎవడు? అర్థమైందా? ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు యజమాని రాబోతున్నాడు. యేసయ్య 2 రాకడలు ఉన్నాయి. ఒకటి రహస్యమైన రాకడ, రెండోది బహిరంగ రాకడ. 2 రాకడలు ఉన్నాయి. రహస్యమైన రాకడ మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన.
మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మేఘాల మీద, మేఘం అనే వాహనాల మీద మనల్ని పైకి తీసుకెళ్తారు. తీసుకొచ్చి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. అక్కడ భూమి మీద, ఇక్కడ మహాశ్రమలు, ఇక్కడ భూమి మీద ఆ 7 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వస్తారంటే ఒలీవల కొండ మీదకి దిగుతాడంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1:7 చూడండి, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని రాయబడింది. చూడండి అక్కడ, చూడండి అన్నమాట. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. చూడండి, ఇది బహిరంగ రహస్య రాకడ వస్తుంది. దొంగ వల్లే వస్తానంటాడు. ప్రకటన 3:3, ప్రకటన 16:16. ప్రకటన 3:3 చదవమ్మా. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనచు మారు మనసు పొందుము. నీవు జాగారూకుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఎలా వస్తాడంటే 16:16 చదువు. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూచురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. చూడండి, ఆ విషయం కూడా మనకు వస్తుంది. నా వైపు చూడండి, ఇక్కడ ఇదొక రాకడ కనబడుతుంది, అదొక రాకడ గురించి మనకి రాయబడింది. చూడండి, ఇక్కడ ప్రకటన 1:7 ప్రకారం మనం చూస్తే ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఆయన పొడిచిన వారు చూస్తారంట, జనులందరూ ఆయన చూస్తారంట, ఆయన చూసి రొమ్ము పట్టుకొని ఏడుస్తారంట ఆ రోజు. ఇక్కడ ఏ రాకడ గురించి చెప్తున్నాడు? దొంగ వలె వస్తానన్నాడు. అలా వస్తారంటండి అందరు చూడండి, అందరు కూడా ఇక్కడ దొంగ వలె వస్తా అన్నాడు, అక్కడ మేఘారుడే వస్తాడు, అందరూ చూస్తా అన్నాడు. మరి ఇది అది ఒకటి ఎలా అవుతుంది? ఒకటి అవదు. కాబట్టి ఆయన కడబోర ద్వారం, దశలోనికి రాసిన పత్రికలు ఉంది, ఆయన కడబోర ద్వారం పోయినప్పుడంట మొదట క్రీస్తునందు మృతులైన వారు, తర్వాత ఇది రహస్యమైన రాకడ. ఈ బోర అందరికి వినబడదు, ఈ బోర అందరికి వినబడదు. అర్థమైందా? ఇప్పుడు ఈ రాకడలో ఎత్తబడే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే మధ్యాకాశములో యేసయ్యతో విందులో ఉంటారు. హల్లెలూయా. విడవబడిన వారు మహాశ్రమంలో ఉంటారు. వాళ్ళ కొరకు అప్పుడు ఆయన వచ్చి హనుమగద్దెన్ అనే ప్రాంతంలో యుద్ధం చేస్తాడు. ఎప్పుడు ఒలీవల కొండల మీద దిగినప్పుడు అక్కడ ఆయన యుద్ధం చేస్తాడని రాయబడింది. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు మీకు క్లారిటీ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉందా ఆ విషయంలో? ఆయన రహస్యంగా వస్తాడు, తర్వాత ఆయన మేఘారుడై వస్తాడు. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, పొడిచిన వారు ఎలా చూస్తారు అని ఒక డౌట్ వచ్చింది. ఇదేంటి, పొడిచిన వారు చచ్చిపోయారు కదా? అర్థమైందా మీకు? ఆ డౌట్ మీకు వచ్చిందో వాళ్ళకి నాకు వచ్చింది. ఇదేంటి, పొడిచిన వారు రోమా సైనికులు కదా, పొడిచిన వారు ఎలా చూస్తారా? ఏంటి, ఆ చచ్చిపోయారు కదా, ఆయన ఎలా వస్తారు అంటే, పొడిచిన వారు అంటే పొడిపించిన వారు ఎవరు? యూదులు. ఎవరండి? మరి ఆయన వచ్చినప్పుడు యూదులు చూస్తారు కదా. తర్వాత ఎవరైతే మనకు సిలువ వేశారు, ఎవరైతే ఆయన పొడిపించారు, వీళ్ళందరూ ఆయన్ని ఆ రోజు ఎప్పుడు ఒలీవల కొండ మీదకి యేసయ్య దిగినప్పుడు వాళ్ళందరూ కూడా చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో, ఈయన మేము నిజంగా మేము ప్రభు అని గుర్తించలేకపోయాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం యజమాని వచ్చినప్పుడు నమ్మకమైన దాసుడిగా ఉన్నావా లేదా? అది ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? నమ్మకమైన దాసుడిగా ఉండాలి. నా వైపు చూడండి, ఈరోజు నమ్మకమైన భక్తి మీరు చేస్తూ ఉన్నారా? ప్రభు దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారా? నమ్మకంగా వాక్యం చదువుతున్నారా? నమ్మకంగా మీరు భక్తి చేస్తున్నారా ప్రభు దగ్గర? ఈరోజు ప్రభు అదే చూస్తా ఉన్నాడు. దేవుడు నమ్మకమైన వారికి మెండుగా దేవుళ్ళు ఇస్తారంట. హల్లెలూయా. నమ్మకమైన వారిని దేవుడు అంటాడు బలా మంచి దాసుగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సిన వారు ఎవరో తెలుసా? నమ్మకస్తులు. హల్లెలూయా.
నిన్ను నమ్మి దేవుడు నాకు పని అప్పగించవచ్చా? హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను నమ్మి ఒక పని నీకు అప్పగించవచ్చా? నువ్వు నమ్మకస్తుగా ఉండగలుగుతారా? మోషేకి దేవుడు అప్పగించాడు. మోషే అంటున్నాడు, అయ్యా నేను నెత్తోన్నయ్యా, నోటి మాన్యం గలవాన్ని, ఎవరికైనా చెప్పయ్యా, నా వల్ల కాదు అంటాడు. కానీ దేవుడు అన్నాడు మోషేని, నువ్వు చేయగలవు. హల్లెలూయా. ఏమన్నాడండి? మోషే అన్నప్పుడు దేవుడు ఇంకొకరు పెట్టచ్చు అక్కడ. కానీ మోషే అంత సాత్వికత కలిగిన వాడు ఎవరు లేరు అక్కడ. మోషే అంత నమ్మకస్తుడు దేవుడికి ఎవరు కనపడాల. ఈ రోజు ప్రభు నేను చూసినప్పుడు నీలో అలాంటి సాత్వికము కనబడుతుందా? నీలో అలాంటి నమ్మకత్వము దేవుడు చూడగలుగుతాడా అని ఒక దేవుడు ఈరోజు ఒక ప్రశ్న నీ గురించి వేసినప్పుడు నీ ఆలోచన ఏ మీదగా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? నమ్మకస్తులు కావాలి దేవునికి. హల్లెలూయా. ఎవరు కావాలండి? నమ్మకస్తులు కావాలి దేవునికి. నమ్మకముగా దేవుడు కొంతమంది కొరకు నేను ప్రార్థన చేయమంటున్నాడా? దేవుడు నీ మీద పరిచర్య చేయమని నమ్మకంగా నీ మీద ఒక భారం పెట్టాడా? ప్రభు నీ మీద సువార్త ప్రకటించమని, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించమని ఒక భారాన్ని, ఒక బాధ్యత నీ మీద పెట్టాడా? ఈ నమ్మకత్వం నీ మీద ఏదైతే దేవుడు భారం పెట్టాడో దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలంట. హల్లెలూయా. ఎప్పటి వరకు తెలుసా? ఆయన యజమానుడు వచ్చినప్పుడు వరకు. ఎప్పుడంట? యజమానుడు వచ్చినప్పుడు వరకు నువ్వు ఎలా ఉండాలంట? ప్రభుకి నమ్మకస్తుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు అన్నాడు, ఎవరు ధన్యుడంటే నేను వచ్చే వరకు నేను ఏదైతే అప్పగించానో దాంట్లో వాళ్ళు ఎవరైతే దాసుడు నమ్మకంగా ఉంటాడో వాడే వాడే ధన్యుడు అని దేవుడు మాట్లాడు. దేవుడు అప్పగించిన దానిని ఆయన వచ్చే వరకు నమ్మకంగా కొనసాగించేవాడు ధన్యుడు. రెండో మాట, రోమా పత్రిక 4:7. ఏలగనగా అతిక్రమములను పరిహారము నందువాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పౌలు అంటున్నాడు రోమా సంఘముతో, చూడండి అందరూ కూడా ఏమన్నాయబట్టి అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. హల్లెలూయా. నా వైపు చూడండి, అందరము కూడా పాపులమే. అందరూ కూడా ఏ భేదము లేదు. నాకు పాట పాడింది ఎవరమ్మా? ఆ పాట ఏ భేదము లేదంట. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా పోగొట్టుకుంటారంట. రాయబడ్డారు పాట పాడి ఆ వాక్యం కూడా ఇందులోనే ఉంది రోమా పత్రికలోనే. అయితే ఇప్పుడు ఆ మహిమను మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మన అతిక్రమములకు ఏం జరగాలంట? ప్రాయశ్చిత్తం జరగాలి. మన అతిక్రమములకు పరిహారము పొందాలి. పాపములకు ఏం జరగాలి? జరగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ఒప్పుకున్నావని కాదు, దేవుడు క్షమిస్తేనే జరుగుతుంది ఇది. పాపములకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది? పాపములకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? పాపాన్ని ఒప్పుకొని కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు జరుగుతుంది. నీ అతిక్రమములకు పరిహారం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర ఏడ్చి, ప్రభా నా పాపములు క్షమించి, నా అతిక్రమములు క్షమించి, నా దోషములు క్షమించని ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే ప్రభు దగ్గర నీకు పశ్చాత్తాపం, అదే ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. గట్టిగా దేవుడితో చెప్పండి. హల్లెలూయా. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికిందా లేదా? నీ అతిక్రమాలకు పరిహారము దొరికిందా లేదా? లేదా ఏదో నువ్వు అనుకుని వెళ్ళిపోతున్నావా? ఆ ప్రభు నన్ను క్షమించిన ఆయన అని వెళ్ళిపోయి ప్రభు నన్ను క్షమించాడు అని ఒక ఊహలో బ్రతికేస్తున్నారా? ఈరోజు ప్రభు నిన్ను క్షమించినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావంట. అర్థమైందా? అర్థం కాలేదా? ప్రభు నిన్ను క్షమించాలి.
ఆయన పాపానికి నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరగాలంటే ఆయనను క్షమించాలి, నీ పాపాలన్నీ ఆయన తొలగించాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావంట? ధన్యుడు అవుతావని రాయబడి. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఒక ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసినప్పుడు, లేదా ఒక అతిక్రమం మనం చేసినప్పుడు, మన కన్నీటితో పశ్చాత్తాపం కలిగి ప్రభు పాదాలు కడుగుతున్నావా లేదా? అప్పుడు కదా ప్రభు మనం ఏం చేస్తాడంటే మన అతిక్రమములకు పరిహారము, అలాగే మన పాపానికి ప్రాయశ్చిత్తము దేవుడు చేసి మన ధన్యులుగా ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రతి వారు కూడా ప్రతి పాపమునికి ప్రభు దగ్గర కన్నీటితో పశ్చాత్తాపంతో మనం ప్రభు దగ్గర పాదాలు పట్టుకోవాలి ప్రతిరోజు కూడా. సరే, రెండవది అయిపోయింది. మూడవ మాట మనం నేర్చుకుందాం. మూడవదిగా అక్కడే ఉంది, 4:8 చదవండి. రోమాపత్రిక 4:8. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎవరు ఎంచబడతారు చెప్పండి. ఇక్కడ చూడండి, ఇందాక ఎవరు ధన్యులని చెప్పాం? చెప్పండి. అతిక్రమములు పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ ఇప్పుడు మూడో మాటకు ఏం చెప్తున్నాం? ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు. ప్రభు అన్నాడు ఒక వ్యక్తి గురించి. ఎవరి గురించి? అతను వస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో పేరు చెప్పండి. ఇతనిలో, సరే దానికి ముందు మాట కూడా చెప్తా. ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ దోషము కనబడట్లేదు అంటాడు. ఎవరి గురించి అన్నాడు ఆయన? అవునండి, ఎవరి గురించి అన్నాడు చెప్పండి. మొన్న చెప్పారు నతనీయుల గురించి. ఎవరి గురించి అండి? మర్చిపోతే ఎలాగా? ఇతనిలో నాకు ఏ దోషము అంటే ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడ్డా లేదా అతను? అయితే ఇప్పుడు ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు చెప్పండి ధన్యుడు. మొదటికి ఎవరు ధన్యులు? దేవునికి నమ్మకమైన దాసులుగా ఆయన వచ్చే వరకు కూడా ఎవరైతే నమ్మకంగా దేవుడు అప్పగించిన దానిని కొనసాగిస్తారో వారు ధన్యులకు రాయబడింది వాక్యం. రెండవది, ప్రాయశ్చిత్తము, పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడని రాయబడింది వాక్యంలో. మూడవదిగా, ప్రభు చేత నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ధన్యుడు. చూడండి, దీనికి సంబంధించిన మాట 24వ కీర్తన. చూడండి, 24వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతంలో నిలవదగిన వాడు ఎవడు? చూడండి, యెహోవా పర్వతము ఎక్కడ రాయబడిన మాట? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ రాయబడి దాని గురించి. అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నిలబడేవాడు ఎవరు? దేవుని యొక్క నిర్దోషి. దేవుడు ఎవరైతే నిర్దోషాన్ని ఇస్తాడో వారు మాత్రం నిలబడగలుగుతారు. అయితే ఎవరన్నా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును కలిగి వాడు యెహోవా వలన ఆశీర్వాదమును అందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆన్సర్ ఇక్కడ రాయబడింది. ఎవరు యెహోవా వలన నిర్దోషాన్ని ఎంచబడతాడంటే ఇక్కడ రాయబడుతుంది, వ్యర్థమైన వాటి యందు మనసు మనము నిలపకుండా ఉండగలగాలి. వ్యర్థమైన అంటే ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఈ లోకపరమైన అన్ని కూడా మంచిగా ఉంటాయి, కానీ వాక్యంలో మనం చూడాలి ఏది వ్యర్థమైంది, ఏది మంచిది. అందుకే అన్నాడు, ఏది ఉత్తమమైనదో, ఏది రమ్యమైనదో మనం ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? మనం పరిశీలించి చూడాలంట. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే మాట, వ్యర్థమైనవి ఏంటి, మంచి ఏంటి.
ఇది మనకు ఒక అవగాహన మనకు ఉండాలి ఇప్పుడు కూడా. మంచి ఏంటి, శ్రేష్టమైనవి ఏంటి, వ్యర్థమైనవి ఏంటి. ఇప్పుడు శ్రేష్టమైనవి ఏంటంటే సూర్యుడి పైన ఉన్నవన్నీ కూడా శ్రేష్టమైనవి, సూర్యుడి కింద ఉన్నవి కూడా అన్ని కూడా వ్యర్థమైనవి, గతించిపోయేవి. అవునా కాదా చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. వ్యర్థమైన వాటి యందు మన మనసు. ఇప్పుడు మన మనసును దేని మీద నిలపాలి? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు యొక్క మనసు దేని మీద ఉందంట? వ్యర్థమైన వాటి అంటే వాళ్ళు మాంసం వైపు, అలాగే వాళ్ళ మనసు అక్కడ చాలా రకాలుగా దేవుని కంట వాళ్ళ యొక్క చెడు మనస్సు, అంటే దేవునికి వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోవడానికి కారణం అక్కడ రాశాడు కొరింథీ పత్రికలో మనం చూస్తే. చూడండి 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ మాట కనబడుతుంది. 6వ వచనంలో 5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరింపబడేది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు చూడండి, ఈ సంగతులు మనకు. వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు. ఇశ్రాయేలు ప్రజలు దేని వైపున ఆశించారంట? చెడ్డ వాటిని. అందుకే దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయారు. అంటే మన మనస్సు, మనం వేటిని ఆశిస్తున్నాం దాన్ని బట్టే మనం దేవునికి నా వైపు చూడండి అందరు కూడా తలపెట్టి దేవునికి మనము ఇష్టమైన వారిగా ఉంటున్నామా లేదా అనేది అర్థమవుతుంది. అంటే వేటి మీద మన మనస్సు నిలుపుతున్నాం, వేటిని మనం ఆశిస్తున్నాం. అందరూ గమనించారు వాక్యాన్ని? వేటిని మనము ఆశిస్తున్నాం, వేటి మీద మన మనస్సును నిలుపుతున్నాం. పౌలు అంటాడు, నాకు ఏది లాభకరమైంది అవన్నీ కూడా నేను, ఎందుకంటే ఏది శ్రేష్టమైంది ఏది ఏంటంటే క్రీస్తు గురించిన జ్ఞానం అంటాడు. అలాగే ఆయన మరణ పునరుద్ధానంలో సహభాగులుగా నేను ఉండాలంటాడు. క్రీస్తును నేను సంపాదించుకోవాలంటాడు. 3 మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు అక్కడ ఫిలిప్పీ పత్రికలో. నా వైపు చూడండి, ఏది శ్రేష్టమైనవి? క్రీస్తును సంపాదించుకోవడం అన్నిటికంటే శ్రేష్టం. క్రీస్తుని గురించి జ్ఞానము సంపాదించుకోవడము శ్రేష్టం. అట్లాగా మనం ఏదైనా ప్రభువుకు సంబంధించినవి, పర సంబంధమైనవి, అవి శ్రేష్టమైనవి. మరి వ్యర్థమైన వాటి యందు మనస్సు. చూడండి, గెహజీ ఎలీషా దగ్గర ఉండి దేని మీద మనసు ఉంది దానికి అంటే బహుమానాల మీద మనసు ఉంది. అంటే అది చూడండి, ఇప్పుడు ఆయన ఏం పొందుకోవాలి? గురువు గారి దగ్గర ఏం పొందుకోవాలని వచ్చాడంటే గురువు గారి దగ్గర అభిషేకాన్ని పొందుకోవాలని వచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు వచ్చాడు. కానీ గెహజీ ఆలోచన ఏం ఆశించాడంటే లోక సంబంధమైన ఆశీర్వాదమైన బహుమానముల మీద తన మనసును నిలిపాడు. అది వ్యర్థమైందా కాదా? అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడం తప్ప అని ఏముంది వాక్యంలో? ధనము సంపాదించుకోవడం తప్పు కాదు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని రాయబడం. హల్లెలూయా. ఏంటి దానికి దీనికి తేడా? ఇదేంటి డబ్బులు సంపాదించుకోవడం తప్పు లేదన్నప్పుడు మరి ధనాపేక్ష ఉండటం తప్పేంటి అని అనొచ్చు. కానీ ధనాపేక్ష అంటే ధనము సంపాదించాలని ఆశతో ఎట్లాగైనా సరే సంపాదించాలని అడ్డదారులు తొక్కుకుంటూ వెళ్తే అది పాపమా కాదా? కానీ ఎలా సంపాదించాలి? మనం ధనముని నీతిగా కష్టపడి న్యాయముగా సంపాదించాలి. అలా సంపాదించిన ధనము శ్రేష్టం అనేది అందరూ బైబిల్లో. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? వ్యర్థమైన వాటి చూడండి, ఆకాను కూడా అదే చేశాడు. వ్యర్థమైన వాటిని అంటే ఈ లోకంలో నశించిపోయే వాటి మీద మన మనసును ఏం చేయకూడదు? నిలపకూడదు. అందుకే ప్రభు అంటాడు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదంట, కపటముగా ప్రమాణము చేయకూడదు. నా వైపు చూడండి, కపట ప్రమాణాలు మన దేవుని బిడ్డలు ఎప్పుడు చేయమాకండి. కపట ప్రమాణాలు అంటే అర్థమైందా లేదా? ఎవరికైనా ఒక ప్రమాణం, ఒక మాట మీరు ఇచ్చారంటే మీకు నష్టం వచ్చినా సరే ఆ మాట మీద మీరు నిలబడాల్సిందే. అర్థమైందా? ఒక మాట ఇచ్చారండి, కానీ ఆ సిచ్యువేషన్ లో, ఆ పరిస్థితిలో మీకు నష్టంగా ఉంది ఆ టైంలో, అయినా సరే మీరు మాట ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి? అందుకే కపట ప్రమాణాలు చేయమాకండి. లేదా అసలు ప్రమాణం చేయమాకండి. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఒక ప్రమాణము ప్రభు దగ్గర, ప్రభు విషయాల్లో కూడా మనం అనుకున్నామంటే అది ఖచ్చితంగా ఏం చేయాలి? యోత్ప అదేగా యోత్ప ఎవరు న్యాయాధిపతి ఎవరు అతను గుర్తు రావట్లేదు. యెఫ్తా కూడా అదే చేశాడు.
ప్రభు దగ్గర. కానీ ఎవరొచ్చారు ఎదురుగా? కాబట్టి ఆలోచన చేయండి, కపట ప్రమాణములు మనం చేయకూడదు, వ్యర్థమైన వాటి కింద మన మనసును నిలపకూడదు. తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. దేవుడికి స్తోత్రము కలుగునుగాక. ఈ చేతులు ఏది చేసిన చేతులతో అది నిర్దోషమైన చేతులుగా దేవునికి కనపడనుగాక. ఏది చేసినా నిర్దోషముగా ఉండాలి మన చేతుల్లో చేసేది. ఏ దోషము నీ చేతుల్లో కనబడకూడదు. ఏ దోషపూరితమైన పని చేతుల ద్వారా నువ్వు చేయకూడదు. అర్థమైందండి? ఎవరు దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడతాడు? దేవుడు ఎవరు నిర్దోషాన్ని ఎంచుతాడు అంటే, ఒకటి చెప్పండి, వ్యర్థమైన వాటి యందు నీ మనసును నిలపకూడదు. రెండోది ఏం చెప్తున్నాడు? కపటమైన ప్రమాణాలు చేయకూడదు. చాలా మంది ఊరికే చేసేస్తారు. ప్రామిస్ అండి దొంగ ప్రామిస్లు చేయమాకండి. మూడవదిగా చెప్పండి, నిర్దోషమైన చేతులు, అంటే నీ చేతులతో ఎటువంటి దోషపూరితమైన పనులు చేయకూడదు. నాలుగవదిగా నీ హృదయం ఎలా ఉండాలంట? శుద్ధమైన హృదయం కలిగి ఉంటే. అలాంటి వాడంట వాడు అని రాయబడింది. వాడు అంటే ఎవరంటే ఈ 4 చేసిన వాడు. ఒకటి, వ్యర్థమనే వాటి మనసు పెట్టని వాడు, కపటముగా ప్రమాణము చేయని వాడు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు, శుద్ధమైన హృదయము కలిగిన వాడు. ఈ 4 లక్షణాలు ఉన్నవాడు. అంటే ఈ 4 లక్షణాలు ఉన్నవాడు యెహోవా వలన ఆశీర్వాదములను పొందాడు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. యెహోవా వలన ఆశీర్వాదము పొందుకుందురుగాక. అలాగ ఉండాలంటే మనం ఈ 4 మనలో దేవుని స్తోత్రం చెప్పండి. కపటంగా ప్రమాణాలు చేయకూడదు. నీ హృదయంలో ఎవరి గురించి చెడు ఆలోచన ఉండకూడదు. శుద్ధమైన హృదయం అంటే ఏంటి? ఏది కూడా ఎదుటి వారి మీద నీ హృదయంలో ఇటువంటి చెడు అభిప్రాయము ఉండకూడదు. తర్వాత నీ చేతులు ఎలా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. కపటంగా నువ్వేం చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యెహోవా వలన నిర్దోషాన్ని ఎంచబడిన వాడు ఎవడు? అలా ఎంచబడ్డావు అంటే నువ్వు, దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ధన్యుడు అలా అంటాడు దేవుడు. నువ్వు ధన్యుడు అంటే ఈ 4 మనలో ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి, యజమాని వచ్చినప్పుడు నమ్మకముగా, యజమాని వచ్చినప్పుడు నీకు అప్పగించిన దానిని నమ్మకంగా నువ్వు కొనసాగించినప్పుడు ఆయన అంటాడు నువ్వు ధన్యుడవు. అక్కడైతే బలా మంచి దాసుగా ఉన్నాడు. నమ్మకమైన వారికంట దీవెనలు మెండుగా ఇస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. అర్థమైందంటే ప్రభువు దగ్గర నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా నీకు అప్పగించిన దానిని కొనసాగించాలి. ఒకటి. రెండోదిగా అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మూడవదిగా ప్రభు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇంకో మాట చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోతుంది. చూడండి, రోమపత్రిక 14:22. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తెచ్చుకొనని వాడు ధన్యుడు. తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. తనకు తాను తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. ఇక్కడ తీర్పు విషయంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. మత్తయి 7:2 చదవండి. మత్తయి 7:2. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. ఏంటంటే చెప్పండి, ఇది అందరూ చెప్పండి. మీరు ఒకరికి తీర్పు తీర్చుదాన్ని బట్టే మీకు తీర్పు అనేది అది. తర్వాత మత్తయి 12:37. మీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదు. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అయినా, నీ మాటలను బట్టే నువ్వు అపరాధమైనా తీర్పు తీర్చబడుతుంది.
మూడవది లోక 6:37. లోక 6:37. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఆ, నేరము మోపకుడి, ఆ. అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ఆ. క్షమించుడి, ఆ. అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఆ. ఇయ్యుడి, ఆ. అప్పుడు మీకు ఇయ్యబడును. ఆ. అణచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మీరు ఏ కొలతలో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలత కొడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎట్లాగా కొలుస్తున్నారో అట్లాగే ఆ కొలత మీకు కొలవబడుతుంది. మీరు ఎట్లాగా తీర్పు తెలుస్తున్నారో ఆ తీర్పు మీదకి వస్తుంది. ఇక్కడ చెప్పబడిన మాటలు చాలా శ్రేష్టమైనవి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మీకు నేరము మోపుకుడి, అప్పుడు మీ మీదకి ఏమవుతుందంట? క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. హల్లెలూయా. చూసారా, నేరము మీరు మోపితే మళ్ళీ నేరం మీ మీద మోపబడుతుంది అంటున్నాడు. అలాగే తీర్పు తీరిస్తే, అంటే ఒకడు అలా ఉన్నాడు ఒకడు ఎలా ఉన్నాడు, మీరు తీర్పు తీర్చండి ఎవరికి కూడా. దయచేసి తీర్పు తీరిస్తే మరలా మీకు కూడా ఏమవుతుందంట? తీర్పు తీర్చబడుతుంది. అట్లాగే ఎవరి మీద నేరం అనేది మోపకూడదు. ఆ నేరం చేశారనుకోండి, వదిలేయండి, మనకెందుకు, దేవునికి అప్పగించేయండి. అర్థమైందా? మనం నేరం అనేది మోపకూడదు. మోపేమనుకోండి నీకేమవుతుందంట? చెప్పండి, చదవండి, ఏముంది అక్కడ? నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఒకరిని మనం క్షమించే మనసు లేకపోతే నిన్ను దేవుడు క్షమించడు. ఆయన కూడా మనల్ని ఏం చేయడు అంటే, మనం ఒకరిని క్షమించే మనసు మనకి ఉండాలి. ఒకరి మీద మనం నేరం ఎప్పుడు కూడా మోపకూడదు. తీర్పు ఎవరి మీద మనము తీర్పు వచ్చకూడదు. అలాగే అంటాడు కదా, ఈయుడి మీకు అప్పుడు ఇవ్వబడుతుంది. ఇంకో మాట, మీరు ఏ కొలతతో కొలుతురో, చూడండి, ఏ కొలత మీరు ఎదుటివాడిని కొలుస్తున్నారో ఆ కొలతే నీకు వస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏదైతే ఇస్తారో అది మరలా మీకు ఏమవుతుంది? అది దేవుని సన్నిధిలో. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట ఏమండి, ఎవరు ధన్యులంట? తనకు తానే తీర్పు. నీకు నీవే తీర్పు తీర్చకూడదు, అలాగే ఎదుటి వారికి కూడా తీర్పు తీర్చకూడదు. మనం ఏం చేసుకోవాలి మరి? అంటే పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, వాక్య వెలుగులో మనము సరిదేసుకోవాలి. అది దేవుడు వాక్యం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం చెప్పండి. ఒకటి, తనకు తానే తీర్పు తీర్చుకోకుండా ఉన్నవాడు ధన్యుడు, ఎదుటి వారికి కూడా తీర్పు తీర్చిన వాడు ధన్యుడు. ఒకవేళ ఎవరికైనా మీరు తీర్పు తీరుస్తున్నారేమో, ఈరోజు ప్రభు అన్నాడు, ఎవరికి మీరు ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, యాకోబు 1:12. ఇదే 5 మాటలు. 5వ మాట తర్వాత ఇంకొక 7 మాటలు ఉన్నాయి. వచ్చే వాళ్ళు మనం ధ్యానం చేద్దాం ఎవరు ధన్యుడు అనే దాని విషయంలో. యాకోబు 1:12 చదివి ముగించుకుందాం. శోధనను సహించువాడు ధన్యుడు. ఎవరంటే? శోధనను సహించాలి. దేవుడంట మనల్ని మనము పడలేనంత, అంటే మన శోధనను సహించలేనంత శోధన మనకు పెట్టడంట. సహించగలిగిన శోధనే మనకు వస్తుంది. అట్లాగే దాంట్లోనే దేవుడు మనకేం చేస్తాడంట? అది విడుదల పొందే మార్గాన్ని కూడా దేవుడే మనకి దయచేస్తాడు. హల్లెలూయా. యేసయ్య శోధనలో సహించాడు, మనందరం రక్షింపబడ్డాం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నీవు శోధనను సహిస్తే చాలా మంది రక్షింపబడతారు. నువ్వు శోధన సహిస్తే నువ్వు అద్భుతంగా ఆశీర్వదింపబడతావు. అర్థమైందండి? శోధన సహించేవాడు ధన్యుడు. దేవుడు శోధించడు. ఎవరు శోధిస్తారు? సాతాను. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడంట, సాతాను శోధిస్తాడంట. అయితే ఏ శోధనలో అయినా సాతాను మనల్ని శోధనలో చెల్లిస్తాడంట. ఏం చేస్తాడండి? జల్లిస్తాడు. మనం గనక శోధనలో నిలబడకపోతే నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకనే శోధనలో సహించువాడు ధన్యుడు. హల్లెలూయా.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు శోధనలు సహించాడు, యోసేపు శోధనలు సహించాడు, దావీదు శోధనలు సహించాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో శోధనలు సహించారు, మోషే శోధనలు సహించాడు. మనకి బైబిల్లో ఉన్న కనబడిన గొప్ప గొప్ప దైవ భక్తులందరూ కూడా శోధనలు సహించారు. ఈ రోజు ప్రభు కూడా మనం చెప్తున్నాడు, నీకు వచ్చే శోధనలు ఏం చేయాలంటే సహిస్తే గనక ఒక రోజున దేవుడు నిన్ను అద్భుతముగా నిలబెట్టబోతున్నాడు. నమ్మేవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక రోజు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఇప్పుడు వచ్చే శోధనలు నీకు పరిమితముగా అలాగా నిన్ను అంటు పెట్టుకుని ఉండవు, గాని ఇవన్నిటిని కూడా నువ్వు సహించినప్పుడు ఒక రోజున దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం నీకు ఇచ్చును గాక. ఒకటి, యజమానికి నమ్మకంగా ఆయన వచ్చినప్పుడు నమ్మకంగా నువ్వు ఉండాలి, నమ్మకంగా నువ్వు కొనసాగించాలి అప్పగించింది. 2, నీ అతిక్రమములకు పరిహారం అందాలి, పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. 3, ప్రభు చేత నిర్దోషను వెచ్చబడాలి. తర్వాతగా తనకు తానే మనకు మనమే తీర్పు తెచ్చుకోవద్దు, ఎవరికి ఎదుటి వారికి తీర్పు తెచ్చుకోడు. 5వదిగా శోధనను సహించేవాడు ధన్యుడు. ఈ 5 మాటలు దేవుడి విముఖుడిలో దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి కాలం సమర్పణ చేసుకుందాం. ఇంకా ఇందులోనే